అక్కడ ఒక క్యాటరింగ్ ఆర్డర్ వచ్చింది, చాలా బాగుందిరా. ప్యాకింగ్ అయిపోయింది, పంపిస్తున్నా నేను, ఒకసారి చూసుకో. మష్రూమ్ పన్నీర్ హక్కా నూడిల్స్. ఇక్కడ ఎన్ని పెట్టారు పాట్స్? 4 బిస్బిల్లే బాత్ అంట, పార్సల్ చేపించి ఉంచరా. 50 ప్లేట్లు. కారపొట్టేసి ఏమంటుంది, టీ పిల్ల ఎక్కడ దొరికింది? ఇవన్నీ టేస్టింగ్కి ఇవ్వ సురేష్. గుత్తొంకాయ మసాలా బయట తీసుకుంటాను. డ్రమ్ స్టిక్ కాజు కర్రీ వచ్చింది. గుత్తొంకాయ మసాలా తీవవు దాంట్లో. సాంబారు, టమాటో పప్పు వచ్చింది. మిగతా అన్నీ వచ్చినాయి. వెజ్ మంచూరియా, పచ్చిమిర్చి, పన్నీర్ గీ రోస్ట్, పన్నీర్ బటర్ మసాలా, గార్లిక్ నాన్. ఇవి గార్లిక్ నాన్ వచ్చేసినాయమ్మా నీకు. ఈరోజు థాలీ ఫుడ్తో పాటు క్యాటరింగ్ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తున్నాను. ఈరోజు క్యాటరింగ్లో స్పెషల్ ఏంటంటే ఆప్రికాట్ రబడీ, గార్లిక్ నాన్, పన్నీర్ బటర్ మసాలా, మలై బ్రోకలీ, హక్కా నూడిల్స్, వెజ్ మంచూరియా ఇవి ఉన్నాయి. అండ్ ఆల్సో థాలీలో ఉన్న కర్రీస్ అన్నీ ఉన్నాయి టేస్టింగ్కి. సో ఫస్ట్ పైనాపిల్ కేసరితోనే ట్రై చేద్దాము. చాలా బాగుంది. చాలామంది పైనాపిల్ కేసరి తిన్నప్పుడు పైనాపిల్ పీసెస్ రావట్లేదు అని అడుగుతున్నారు. మేమేం ఫాలో అవుతామంటే, ఒక 10 kgs కేసరి చేసేటప్పుడు దానికి ఒక 20 పైనాపిల్స్ వేస్తాము. అందులో 15 పైనాపిల్స్ దాకా పేస్ట్ చేసేస్తాము. ఒక 5-6 పైనాపిల్స్ ఏంటంటే పీసెస్ చేసేస్తాం. ఆ పేస్ట్ చేయడం వల్ల ఆ పైనాపిల్ ఫ్లేవర్, ఆ ట్యాంగీనెస్, ఇదంతా స్వీట్నెస్ బాగా వస్తుంది. న్యాచురల్ స్వీట్నెస్ అండ్ న్యాచురల్ ట్యాంగీనెస్ వస్తుందని చెప్పి దాన్ని పేస్ట్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్ వెజ్ మంచూరియా ట్రై చేద్దాం. వెజ్ మంచూరియా కొంచెం డ్రైగానే చేసాము. ఎక్కువ లిక్విడ్గా చేస్తే, ఇప్పుడు వెదర్ కూడా కొంచెం చల్లగా ఉంది కదా, ఎక్కువ లిక్విడ్గా చేస్తే అది బాగా సాగీ లాగా అయిపోద్ది అని చెప్పి కొంచెం డ్రైగానే చేసాము. మలై బ్రోకలీ, దీన్ని చేత్తో తినడమే కరెక్ట్ అనుకుంటా. ఇది తందూరి ఐటమ్. చాలా బాగుందిరా. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, జస్ట్ ఈటింగ్. ఇది పచ్చిమిర్చి పన్నీర్. పన్నీర్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఒక్కసారి చెక్ చేయాలి దాన్ని. నెక్స్ట్ హక్కా నూడిల్స్, వెజ్ హక్కా. వెజ్ హక్కా నూడిల్స్ మంచూరియా కాంబినేషన్ బాగుంటుంది, చాలా బాగుంది. ఇది గార్లిక్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా. ఇందులో పన్నీర్ సాఫ్ట్గానే ఉంది, మరి ఎందుకో స్టార్టర్లో పన్నీర్ కొంచెం హార్డ్గా అనిపించింది. పెట్టు, రైస్ పంపి కొంచెం. వెజ్ పులావ్లో చికెన్ కర్రీ వేసుకొని చూద్దాం. సునీల్ గారు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయరా, నాకు తెలియట్లేదు అంతగా. సో క్యాటరింగ్లో టొమాటో పప్పు ఉంది. టొమాటో పప్పు బాగుంది. ములక్కాయ కాజు కర్రీ నాకు చాలా ఇష్టం, అసలు కారం లేకుండా ఎంత ఉండాలో అంతవరకే ఉంది, చాలా బాగుంది. బెండకాయ కాజు ఫ్రై. ఈరోజు బెండకాయ కాజు ఫ్రైలో కొంచెం కోకోనట్ పౌడర్ కూడా వేస్తారు. ఆలూ ఫ్రై. ఈ ఆలూ కర్రీ సాంబార్తో తింటే బాగుంటుంది యాక్చువల్గా. సో రోజు సాంబారు రసం ఇచ్చేవాళ్ళం, కానీ నిన్నటి నుంచి ఆ రసం తీసేసి రసం ప్లేస్లో ఉలవచారు ఇస్తున్నాము. చాలామంది ఉలవచారు ఇవ్వమని అడుగుతున్నారు. రసం అందరూ ఇస్తారు, ఉలవచారు ఇవ్వండి బాగుంటుందని అడిగారని చెప్పి ఉలవచారు ఇస్తున్నాము. అన్నీ బాగున్నాయి. ఈరోజు కొంచెం బయట వెదర్ బాగాలేదు కాబట్టి
ఫుడ్ త్వరగా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఉంది. మినిమం లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ 20-30 మినిట్స్ పడుతుంది. సో ఈరోజు డెలివరీస్ వచ్చేసి ఒకటి కొండాపూర్లో ఉంది. కొండాపూర్ మినిమం 40 మినిట్స్ చూపిస్తుంది. సో త్వరగా స్టార్ట్ అయిపోతుంది ఫుడ్. టైంకి కస్టమర్కి డెలివరీ చేయాలని. ఒక్కొక్కసారి ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే కొంచెం డెలివరీ లేట్ అవుతుంది. బికాస్ మనకి పోర్టర్లు బుక్ అవ్వడం కానీ అండ్ ట్రాఫిక్, అన్ప్రిడిక్టబుల్ ట్రాఫిక్ ఒకటి. సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. అందుకని ఈరోజు కొంచెం దగ్గరుండి కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం. అన్నీ అయిపోయినాయి, ఒక పంపిస్తే సరిపోతుంది. సో ఇది బీసీబీసీ స్పెషల్ ఆప్రికాట్ రబడీ. సో ఈరోజు క్యాటరింగ్లో ఇది కూడా వెళ్ళింది. చాలా బాగుంది. బేసిక్గా నేను కొంచెం స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతా. సో ఈరోజు ఫుడ్ టేస్ట్ చేసిన అన్నిటిలో క్యాటరింగ్ ఫుడ్ కానీ థాలీ ఫుడ్ కానీ అంతా బాగానే ఉంది. కానీ నాన్ వెజ్ కర్రీస్ నాకు ఎందుకో టేస్ట్ తెలియలేదు, ఏం అర్థం కాలేదు. సో అందుకని నేను మా జిఎం గారికి చెప్పాను ఒకసారి టేస్ట్ చేసి దాన్ని చూడమని. సో అది ఒకసారి చూసి అది అంతా సెట్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకొని చూడాలి. నేను ఇప్పుడు ఓకే అని చెప్తే ఆల్మోస్ట్ వాళ్ళు సీల్ వేసుకొని వెళ్ళిపోతారు. సో అది ఎవ్రీథింగ్ డన్. సో లెట్స్ వెయిట్ ఫర్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్. విక్రమ్, కార్లో పట్టిద్దా క్యారేజ్? కార్లో పెట్టి పంపించేద్దాంగా, పట్టదా? అన్నీ అయిపోయినాయా? అదెవరిది? ఇదెవరిది? ప్యాకింగ్ అయిపోయింది, పంపిస్తున్నా నేను, ఒకసారి చూసుకో. షుగర్కి డబ్బా కావాలా అండి? కొంచెం స్లోగా. ఈ ట్రెండ్ ఒకసారి. హక్కా నూడిల్స్ తింటావా బ్రో? పన్నీర్ వేసి హక్కా నూడిల్స్. ఇది సర్వింగ్ స్పూన్, టేస్టింగ్కి ఈ స్పూన్ ఇచ్చారు. మష్రూమ్ పన్నీర్ హక్కా నూడిల్స్. బాగుంది. లొకేషన్ సాయికి పంపించాను. పంపించే సాయికి ఉందా? సాయి నెంబర్ దాంట్లో. ఈరోజు వెళ్ళో అక్కడ ఒక క్యాటరింగ్ ఆర్డర్ వచ్చింది, టేక్ అవే ఆర్డర్. నాకు చెప్పారు, అరుణ్కి చెప్పాను త్వరగా తీసుకెళ్ళవా. కారపొట్టేసేయమంటుంది. ఈ పిల్ల ఎక్కడ దొరికింది? కారపొట్టేసేయమంటే నాగలక్ష్మి. ఇది గార్లిక్ నాన్, పన్నీర్ బటర్ మసాలా ఇవి కూడా పెట్టింది. సురేష్ పైనాపిల్ కేసరి, మిర్చి బజ్జీ, పులిహోర, టొమాటో పప్పు, వంకాయ దొండకాయ ముక్కలు పచ్చడి, దోసకాయ ముక్కలు పచ్చడి, బెండకాయ కాజు ఫ్రై, గుత్తొంకాయ మసాలా, సాంబార్, కర్డ్. కర్డ్ ఎన్ని పెట్టారు పాట్స్? 2 పాట్స్ పెట్టు. 45 మెంబర్స్ 2 పాట్స్ పెట్టు. కర్డ్ గీ పెట్టావా? మ్యాంగో పికిల్, ఫ్రైమ్స్, కారపొడి, వైట్ రైస్, మౌత్ ఫ్రెష్నర్స్. ఇది ఇంకో ఆర్డర్. ఇందులో మలై బ్రోకలీ, పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ స్టార్టర్, వెజ్ పులావ్, గార్లిక్ నాన్, పన్నీర్ బటర్ మసాలా, గుత్తొంకాయ మసాలా, ములక్కాయ కాజు కర్రీ, బెండకాయ కాజు ఫ్రై, ఉలవచారు, సాంబారు, వైట్ రైస్, టొమాటో పప్పు, రైతా, కర్డ్, బెండకాయ చట్నీ, ఆప్రికాట్ డిలైట్, వెజ్ మంచూరియా, హక్కా నూడిల్స్ ఇవి ఉన్నాయి ఇందులో. ఇది కస్టమరే వచ్చి పికప్ చేసుకుంటారు, ఒకటి మనం వెళ్ళి డెలివరీ చేసేస్తారు. అండ్ వాళ్ళకి సర్వీస్ కూడా కావాలి, సర్వీస్ బాయ్ని కూడా ఇచ్చి పంపిస్తున్నాము. సర్వీస్ స్పూన్స్ ఇచ్చారా? ఇవ్వండి. సర్వింగ్ స్పూన్స్ కూడా ఇచ్చి పంపించండి.
అయిపోయాక కాల్ చేయి పోర్టర్ బుక్ చేసిద్ది. ఇప్పుడైతే కార్లో డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేయగానే తొందరగా వచ్చాయి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి పాపని తీసుకురావాలిగా. చిట్టిబాబు గారు, ఒక ఆర్డర్ వచ్చిందండి నాకు. 4 బిస్బిల్లే బాత్ అంట పార్సిల్ చేపించి ఉంచరా, కస్టమర్ వచ్చి పిక్ చేసుకుంటారు. డార్విన్ బాక్స్ నుంచి వాళ్ళ అసిస్టెంట్ ఎవరో వస్తా అన్నారు. సో ఒకసారి వచ్చినప్పుడు ఇవ్వచ్చు. ఆల్రెడీ ఫుడ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఓకే అండి. కింద ప్లేట్స్ వచ్చినాయి కదా నిన్న, విస్తరాక్ ప్లేట్లు 50 ప్లేట్లు. స్వీట్ ఏమి కప్లో సర్వ్ చేసేవి ఉన్నాయా? స్వీట్ ఏదైనా? పైనాపిల్ కేసరియా? పైనాపిల్ కేసరి కూడా పెట్టేసి అక్కడ వెళ్ళగానే వాటిలో డంప్ చేసి పెట్టేసి కప్స్లో పెట్టేసి పని జాత. హాయ్, ఐఎమ్ సరిత. ఈరోజు మా ఇంట్లో సాయిబాబా పూజ చేశాము. ఫుడ్ చాలా బాగుంది. ఆల్ వెరైటీస్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ సర్వీసింగ్ ఆల్సో నైస్. ఐ లైక్ దట్ ఫుడ్. రెసిపీస్ ఇస్ నైస్. బెండకాయ బాగుంది. బెండకాయ ఫ్రై బాగుంది. బెండకాయ ఫ్రై, టమాటా పప్పు, అదే టమాటా పప్పు బెండకాయ ఫ్రై, ఆ రెండు బాగుంది. As North Indian, I like actually we are North Indians. We like your food, very nice dish. All curries was also very tasty. Dal was very tasty. Chutneys also was very tasty. So everything is all fine.